నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. ఎస్, రకరకాల ఫుడ్స్ ఏవి తీసుకోవాలి, తీసుకోకూడదు, ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉన్నాం. డయాబెటీస్ పేషెంట్స్ ఎలా అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంచుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా బ్రేక్ఫాస్ట్, వీటి గురించి మాట్లాడదాము. బ్రేక్ఫాస్ట్లో మనం తీసుకునేటువంటి ఒక ఐటమ్ అదేంటంటే ఇడ్లీ. చాలా మందికి ఇష్టం ఇడ్లీ తినడానికి, ప్రిఫర్ చేస్తారు. బాగుంటే ఒక ఈజీగా ఒక 5-6 తింటారు. లేదు కొంచెం డైట్ చేయాలనుకునే వాళ్ళు 2-3తో ఆపేస్తూ ఉన్నారు. బట్ ఈ ఇడ్లీ అనేది ఎంతవరకు కరెక్ట్ డయాబెటీస్ పేషెంట్కి? ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? ఇడ్లీ అనేది మనకు చాలా ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో. కాబట్టి మనం ఇడ్లీ వద్దు అని చెప్పలేం. అండ్ బట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని సందర్భాలలో కొంతమందిలో ఒక రకమైన ఇడ్లీస్ తీసుకుంటే షుగర్స్ పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ ఎక్కువ గమనిస్తున్నాం. బట్ ఆ ఇడ్లీ తయారు చేసే విధానంలో చిన్న మార్పులు చేస్తే ఈ పోస్ట్ ప్రాండియల్ స్పైక్ తగ్గుతుంది. సో ఇడ్లీతో ఇప్పుడు చాలా మంది దగ్గర గ్లూకోమీటర్స్ ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి, సార్ నాకు ఫలానా బ్రేక్ఫాస్ట్, ఉదాహరణకి ఇడ్లీ తిన్ననాడు నాకు పోస్ట్ ప్రాండియల్ ఎక్కువ కనపడుతుంది, నేను ఇడ్లీ తీసుకోకుండా నేను ఓట్స్ లేకంటే ఫలాంది వేరేది తీసుకుంటే నాకు షుగర్స్ అంత పెరగట్లేదు, మిల్లెట్స్తో రవ్వ ఉప్మా లేకంటే చిరుధాన్యాలకు సంబంధించిన వాటితో రవ్వ ఉప్మా లాంటిది తీసుకొని అందులో కొంచెం కూరగాయలు కూడా ఎక్స్ట్రా కలుపుకొని ఉప్మా చేసి తీసుకున్నట్లయితే నాకు షుగర్స్ అంత పెరగట్లేదు, ఇంట్లో చెక్ చేసుకుంటున్న హోమ్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్లో. సో ఇడ్లీ తీసుకున్నాడు నాకు ఎక్కువ అవుతుంది, మరి ఎట్లా అని చెప్పేసి డౌట్. ఇప్పుడు ఏదైతే చిరుధాన్యాలు మీరు సపరేట్గా రవ్వ రూపంలో, ఉప్మా రూపంలో తయారు చేసుకొని తిన్నట్లయితే షుగర్ తక్కువ పెరుగుతుందో, ఇడ్లీలో ప్రాధాన్యంగా మనం పిండి చేయడానికి వాడుతున్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? రైస్, అంటే రైస్కి సంబంధించిన ఇడ్లీ రవ్వ అండ్ మినప్పప్పు. ఇడ్లీ రవ్వ అంటే అది రైస్ కావచ్చు లేదా రైస్ రవ్వ కావచ్చు. సో ఏదైనా బీప్ పిండి అవుతుంది. సో ఈ బీప్ పిండిని ఎలా తగ్గించాలి అక్కడ? అండ్ రెండోది, ఈ బియ్యం కూడా డబుల్ పాలిష్డ్ బియ్యమా సింగిల్ పాలిష్? తక్కువ పాలిష్. సో అక్కడ వాడే రైసు తక్కువ పాలిష్ పట్టినట్లయితే ఆ రైస్ ఒక ఫైబర్ కంటెంట్ కానీ పెరుగుతుంది. ప్లస్ రైస్ యొక్క అవుట్ సైడ్ లేయర్ పొరగాని ఉన్నట్లయితే అందులో మనకు తెలుసు బి కాంప్లెక్స్ ఉంటుంది కదా. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు న్యూరోపతి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఈ బి కాంప్లెక్స్ అనేది మనకు లభించాలి కదా మరి. సో పూర్తిగా పాలిష్ చేసేస్తే మనం బి కాంప్లెక్స్ కూడా కాస్త పోగొట్టుకుంటున్నాం కదా. సో రైస్ వాడటంలో తక్కువ పాలిష్ పట్టిన రైస్ని తీసుకొని వాడుకుందాం. మినపప్పు ఎలాగో వాడతారు, దట్స్ ఫైన్. నెక్స్ట్, ఈ రైస్ క్వాంటిటీలో కాస్త రైస్ని తగ్గించి ఇంకేదైనా కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది. చాలా మంది నేను పేషెంట్స్ ఇలా ట్రై చేసాం సార్ బాగుందని చెప్పడం కూడా నేను గమనించాను అనమాట. ఇప్పుడు సజ్జలు కావచ్చు, నానబెట్టిన సజ్జలు, నానబెట్టిన మనకు కాస్త రాగులు కూడా పెడుతున్నారు. అదేవిధంగా జొన్నలు, ఎర్ర జొన్నలు లేదా పచ్చ జొన్నలు, ఇట్లాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ చిరుధాన్యాలలో మనకు తెలిసినవి రకరకాలుగా ఉన్నాయి మనకు, అరికెలు, సామెలు, ఓదలు, వాట్ ఎవర్. సో వీటిలో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కసారి రైస్ పిండి పెట్టేటప్పుడు ఇది కాస్త మనం కానీ మిక్స్ చేసుకున్నట్లయితే ఈ ఇడ్లీలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో తగ్గించుకోవచ్చు, లో గ్లైసెమిక్ లెక్క తీసుకురావచ్చు. ఇప్పుడు ట్రెడిషనల్గా రైసు పిండి మినపప్పుతో మెత్తగా మల్లెపూలులాగా వచ్చే ఇడ్లీకి ఏంటి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో వీటి ద్వారా షుగర్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అసలు మినిమం అంటే ఎన్ని తీసుకోవాలి సార్ అలా ఉన్న ఇడ్లీ? రకరకాల సైజులు ఉంటున్నాయి కదా. సో కొన్నిసార్లు చిన్న ఇడ్లీ ఉంటుంది, పెద్ద ఇడ్లీ ఉంటుంది. కాబట్టి మనం 3, 4, 5 అని అలాగా డైరెక్ట్గా చాలా సందర్భాలలో చెప్పలేం. సో ఇప్పుడు ఓకే, చాలా చాలా మెత్తగా మంచిగా ఉంది ఇడ్లీ, తెల్లగా బాగుంది ఇడ్లీ. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనము చట్నీస్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు మంచి కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్కి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయగలుగుతుంది. సో ఇంత మంచి ఇడ్లీ కొబ్బరి చట్నీ వీటితో తీసుకుంటే షుగర్స్ కొంచెం ఎలాగో దీంతో పెరుగుతోంది, హై గ్లైసెమిక్లో ఉంది ఇది. ఆ చట్నీ కూడా హై గ్లైసెమిక్ మనము తోడు చేసామనుకోండి, ఓవరాల్గా షుగర్స్ ఎక్కువ పెరిగే ప్రమాదం. సో ఇలాంటి ఇడ్లీ ఉన్నప్పుడు ఈ చట్నీకి సంబంధించింది కానీ లేదా సాంబార్కి సంబంధించింది మనం లో గ్లైసెమిక్ చేద్దాం. సో సాంబార్లో కొంచెం పప్పు శాతం తగ్గించి ఎక్కువగా కూరగాయల శాతం, సొరకాయ, పొట్లకాయ,
డ్రమ్ స్టిక్స్ మునక్కాడ, తర్వాత రాడిష్ ముల్లంగి, ఇట్లాంటివి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం అనుకోండి, సో మనకు స్టమక్ ఫిల్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, సాంబార్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం కూరగాయలతో. అక్కడ ఇడ్లీలో ఒక 2 తగ్గించినా కూడా తక్కువ తిన్నామనే ఫీలింగ్ ఉండకూడదు. నేను అనేది ఏంటంటే తృప్తిగా తీసుకోండి, మీరేం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రాపర్గా దాన్ని ఒక కాంబినేషన్ తీసుకోగలిగితే అట్లా ఇడ్లీ ఎంజాయ్ చేస్తాం, ఇట్లా ఇది కూడా సైడ్ డిష్ కూడా ఎంజాయ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఏం చేసాం, నెక్స్ట్ ఆప్షను ఇడ్లీలో తయారు చేసేటప్పుడే ఇందులో మనం కొంచెం సంబంధించిన రైస్ తగ్గించి చిరుధాన్యాలు లేదా ఇవి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు రెడీ అయిన ఇడ్లీ లో గ్లైసెమిక్ ఇడ్లీ ఉంది. సో ఇది తింటే షుగర్ పెరుగుదల తక్కువ ఉండొచ్చు. ఇట్లాంటప్పుడు మీరు కావాల్సిన ఇంకొక చట్నీ ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు హై గ్లైసెమిక్ చట్నీ అనుకున్నాం కదా, అట్లాంటిది క్వాంటిటీ చట్నీ కొంచెం తక్కువ మోతాదులో. సో మీకు ఇడ్లీ అయింది, ఈ చట్నీతో కూడా రుచి చూడగలిగారు. ఇంకొక సందర్భంలో ఇదే ఇడ్లీని ఈ చిరుధాన్యాలకు సంబంధించిన ధాన్యాలు కానీ రవ్వ కానీ ఇది క్వాంటిటీ కొంచెం పెంచొచ్చు, రైస్ క్వాంటిటీ ఇంకొంచెం తగ్గించారు. సో ఇడ్లీ మనకి ఇంకా లో గ్లైసెమిక్ ఇడ్లీ అయింది. ఈ ఇడ్లీ కూడా కొంచెం హార్డ్గా అంటే అంత మెత్తగా ఉండదు. ఈ ఫస్ట్ ఆప్షన్ పోల్స్తే ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. జనరల్గా ఈ ఇడ్లీ 2-3 కంటే ఎక్కువ తినలేరు. అవును, ఫిల్లింగ్ అనిపించేస్తుంది. ఆ 3 ఇడ్లీలు తినటానికే మనకు ఫిల్లింగ్ అయిపోతుంది. ప్లస్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా పద్ధతిగా కంప్లీట్గా నవ్వులుకొని తినాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్లో మెత్తగా మంచిగా ఉన్న ఇడ్లీ మనం ఈజీగా తినేయగలుగుతాం. సో ఎట్లేందే 6, 7, 8 ఇడ్లీస్ తినేయచ్చు. ఓకే. లో గ్లైసిమిక్ చేసే కొద్ది ఏమవుతుందంటే మీరు తినగలిగే క్వాంటిటీ కూడా తగ్గుతుంది. సో మంచిగా నవ్వులుకొని తినాలి, నవ్వులుకొని తినాలి. సో దీనికి తోడు కావాల్సినట్టుగా మనము సాంబార్ కానివ్వండి, చట్నీస్. సో చట్నీస్ అంటే ఎల్లప్పుడూ ఒక కొబ్బరి చట్నీయో లేకంటే పప్పుల చట్నీ, తర్వాత పుట్నాల చట్నీ, లేకంటే మనకు గ్రౌండ్నట్ చట్నీ, ఇవి ట్రెడిషనల్గా మనం చూసేటివి కదా. వీటితో పాటు ఇవి కాకుండా కూడా మనం క్యారెట్తో, బీట్రూట్తో, టమాటోతో, టమాటోలు కూడా మళ్ళీ పచ్చి టమాటో, ఈవెన్ రాడిష్ ముల్లంగితో, ఇట్లాంటి చట్నీస్ కూడా మనం ఎంజాయ్ చేయాలి. చేసినట్లయితే మనకు ఫైబర్ క్వాంటిటీ కూడా అందుతుంది. ప్లస్ ఈ తిన్న ఇడ్లీ అరుగుదల టైం కాస్త పెరుగుతుంది కాబట్టి పోస్ట్ ప్రాండియల్ స్పైక్ తగ్గచ్చు అనేది మన అభిప్రాయం. సో ఇలాంటి చిన్న మార్పులు చేయటం వల్ల HbA1c ఒక 8 ప్రాంతంలో ఉందనుకుందాం, 7 ప్రాంతంలో ఉంటే మంచిది కదా. సో 1%, 8 ప్రాంతం నుంచి 7 ప్రాంతానికి వచ్చామనుకోండి, సో సేఫ్ జోన్ లేకి. 8 అంటే డేంజర్ జోన్, 7 అంటే సేఫ్ జోన్. అంటే ఇప్పుడు ఇది హెవీ అవ్వదా డాక్టర్ గారు? నార్మల్గానే మామూలుగా ఏం చెప్తారంటే బ్రేక్ఫాస్ట్ చేయటం చాలా మంచిది, సో అది మీరు రాజులాగా తినాలి. తినేదేదో అంటే ఇందాక మీరు అన్న 2-3 తింటేనే ఫిల్ అయిపోతుంది అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఆకలేసేస్తుందేమో ఉద్దేశంతో ఎక్కువ తీసుకుంటారు. మరి దీనివల్ల షుగర్స్ పెరగటము, ఆ డే అంతా మళ్ళీ పెరుగుతున్న దాని మీద ఇంకా అదనంగా యాడ్ ఆన్ అవ్వడం ఉండదా? మీరు అంటున్నది ఏంటంటే ఒక మార్నింగే మనకు పోస్ట్ ప్రాండియల్ స్పైక్ ఎక్కువ ఉంది అనుకుందాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తోనే మనకు షుగర్ ఎక్కువ పెరిగింది అనుకోండి, ఆ పెరిగిన షుగర్ సాయంత్రం వరకు ఆ పెరుగుదల కనపడచ్చు. కాబట్టి HbA1c తగ్గదు. సో డాక్టర్ మందులు పెంచాల్సిన అవసరం వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ని తక్కువ తినమనట్లేదు, మితంగా తీసుకోమంటున్నాం. ఈ విధంగా ప్రయత్నిస్తే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అంటున్నాం. రైట్. ఇప్పుడు మనం ఈ సంభాషణలో మీరు అన్ని ఇడ్లీలు తినకండి అనట్లేదు. లో గ్లైసిమిక్ ఇడ్లీస్ తీసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీతోనే మనకు ఫిల్లింగ్ బాగుంటుంది, ప్లస్ అరుగుదల టైం పెరుగుతుంది అంటున్నాం కదా. వాస్తవంగా మీకు మెత్తగా ఉన్న మల్లెపూలు లాంటి ఇడ్లీస్ తీసుకుంటే మీరు ఎక్కువ ఇడ్లీ తిన్నా కూడా మళ్ళీ మీకు 1.5 అవర్లోనే ఆకలి కనపడచ్చు. బట్ ఈ రూపంలో తీసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు కూడా మనకి ఇంకా హెవీగానే అనిపించవచ్చు. అది అవసరం కూడా కదా అక్కడ. సో ఇంతేకాకుండా ఇప్పుడు ఇడ్లీస్తో పాటు చాలా సందర్భాలలో వడలు తింటూ ఉంటారు. ఇది మనకు వేరే టాపిక్. సో వడ ఇష్టపడే వాళ్ళు అయితే ఇడ్లీ వడ ఇంట్లో తీసుకుంటున్నప్పుడు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వడ ఇంకొక సందర్భంలో ఇంట్లో వాళ్ళకి వండటానికి కూడా అన్ని వండాలంటే కష్టం కదా, మన వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వడ ఇంకొక సందర్భంలో వడలు మంచిగా చేసుకొని తినొచ్చు. ఇడ్లీ తినేటప్పుడు ఇడ్లీ విత్ చట్నీస్ మనము
ఒకటి రెండు చట్నీస్ తీసుకున్నారనుకోండి, తృప్తి చెందడానికి అవకాశం ఈజీగా ఉంటుంది, ప్యాలెటబుల్గా కూడా ఉంటుంది. అంటే చట్నీస్లో దయచేసి ఉప్పు తగ్గించాలి, చట్నీస్లో తిరగబాటు ఎక్కువ వేయకండి. ఇట్లాంటివి మనము తక్కువ సాల్ట్తో తీసుకున్నట్లయితే బాగుంటుంది. ప్లస్ రా వెజిటబుల్ చట్నీ ఒకటి ఉంచుకున్నట్లయితే గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించుకోవచ్చు మనం. ఇది మన చాయిస్. సో మొత్తం మీద ఇడ్లీ బెస్టే, కానీ ఆల్టర్నేట్ ఉంది కాబట్టి రకరకాలుగా ట్రై చేయండి, ఎప్పుడు తినేలా కాకుండా. ఈ రా వెజిటబుల్ చట్నీ అంటే మనం టమాటోతోనో లేకపోతే వాట్ ఎవర్ వెజిటబుల్స్ మనం అనుకున్నాం కదా, ఇవి తిన్నప్పుడు మనకు మంచి విటమిన్స్, తర్వాత పొటాషియం లెవెల్స్ కూడా మనకి బాడీలో అందుతాయి. ఈ పొటాషియం లెవెల్స్ మార్నింగ్ మన బాడీకి కానీ ఇవ్వగలిగామంటే డే అంతా కూడా మనం ఎనర్జీగా ఫీల్ అవుతాం. మనం ఇద్దరు కూడా ఒక సందర్భంలో అనుకున్నాం, ఎనర్జీ అంటే కేవలం కార్బ్ వల్ల వచ్చిన గ్లూకోజ్ మాత్రమే మన బాడీలో ఎనర్జీగా మనం చూడటం కాదు, పొటాషియం కూడా మన బాడీలో అవసరం, కాస్త సోడియం కూడా అవసరం. మన బాడీలో సోడియం మరీ తక్కువ మోతాదుకు వచ్చిన, పొటాషియం లెవెల్స్ తక్కువ మోతాదుకు వచ్చిన, గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నప్పటికీ బ్లడ్లో నీరసంగానే కనిపిస్తుంది. మనకు తెలియక నీరసం కోసం మళ్ళీ ఏదో తింటాం, వెయిట్ పెరుగుతున్నాం. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జంప్షన్ వల్ల మనం ఫ్యాట్ అవుతున్నాం, లావు పెరుగుతున్నాం మనం. కాబట్టి కార్బ్ క్వాంటిటీ ఎంతైనా తగ్గించాలి, ఫైబర్ క్వాంటిటీ రకరకాలుగా పెంచుకుందాం. ముఖ్యంగా ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్స్ కానీ లేదా రా వెజిటబుల్స్తో తయారు చేయగలిగిన సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు, లేదా చట్నీ రా వెజిటబుల్స్తో తయారు చేసిన చట్నీ తీసుకున్నప్పుడు పొటాషియం లెవెల్స్ పెంచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ డే అంతా బాగుంటాయి అనేది మన అభిప్రాయం అండి. రైట్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా చెప్పారండి. థ్యాంక్ యూ. నమస్తే.